Hey, this is Rahul Vitala and welcome to the third episode of The Core Marketer. సో ఈ ఎపిసోడ్లో నేను వెబ్సైట్ డెవలప్మెంట్లో సర్వర్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. ఎందుకు అంటే సర్వర్స్ అనేవి చాలా కీ రోల్ ప్లే చేస్తాయి ఒక వెబ్సైట్ రన్ అవ్వాలి అంటే. నిజంగా చెప్పాలంటే వెబ్సైట్కి గుండెకాయ లాంటిది సర్వర్. గుండె లేకపోతే మనిషి అలా పనిచేయడం, సర్వర్ లేకపోతే ఒక వెబ్సైట్ అనేది అసలు మనం రన్నే చేయలేం. సో ఈ విషయంలో చాలామందికి చాలా కన్ఫ్యూజన్స్ అయితే ఉన్నాయి. ఎందుకు అంటే ఒక సర్వర్ ఎలా చూస్ చేసుకోవాలి, ఏ సర్వర్ మన వెబ్సైట్కి సూట్ అవుతుంది అన్నది చాలా ఒక పెద్ద క్వశ్చన్ చాలా మందికి. అంటే అది ఒక బిజినెస్ పర్సన్స్ కావచ్చు, లేదంటే ఇండివిజువల్స్ కావచ్చు. పర్టికులర్ గా దీని గురించి పెద్దగా ఎవరికి అవగాహన లేకపోవడం వల్ల సర్వర్ అనేది ఏం తీసుకోవాలి అన్న క్వశ్చన్ అయితే మటుకు స్టిల్ ఇంకా చాలా మందిలో ఉంది. సో ఇలాంటి అన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేద్దామని ద కోర్ మార్కెటర్ అయితే నేను స్టార్ట్ చేశాను. ఇందులో ఫస్ట్ అసలు సర్వర్ అనేది మనం ఎలా చూస్ చేసుకోవాలి, ఎలాంటి సర్వర్స్ ఉన్నాయి అనే దాని గురించి తెలుసుకుందాము. సో మనకి వెబ్సైట్ లో చాలా రకాలు ఉంటాయి. పర్సనల్ బ్లాగ్స్ ఉంటాయి, బిజినెస్ సైట్స్ ఉంటాయి, అండ్ ప్రొడక్ట్ బేస్డ్ సర్వీసెస్ సైట్స్ ఉంటాయి. ఇలా మల్టిపుల్ టైప్స్ ఆఫ్ వెబ్సైట్స్ అయితే మనకి అందరికీ అవసరం అవుతాయి. సో దీన్ని బేస్ చేసుకుని మనం సర్వర్ అనేది చూస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు అండ్ దానికి ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా తక్కువ అనుకుందాము. సో ఇలాంటి వాటికి మనం షేర్డ్ హోస్టింగ్ తీసుకుంటే సరిపోతుంది. షేర్డ్ హోస్టింగ్ అంటే ఏంటి అంటే ఒకే సర్వర్ లో మల్టిపుల్ వెబ్సైట్స్ అనేవి మనం హోస్ట్ చేసుకోవచ్చు. అంటే లైక్ సిపియు, ర్యామ్, హార్డ్ డిస్క్ ఇవన్నీ కూడా షేర్డ్ హోస్టింగ్ లో ఒక సైట్ కి ఒక సైట్ షేర్ చేసుకోబడతాయి. దీనివల్ల ఇది ఏంటంటే చాలా తక్కువ రేట్కి వస్తుంది. సో ఇట్స్ బిగినర్ ఫ్రెండ్లీ సర్వర్ ఇది. దీన్ని ఏంటంటే చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్తో మనం తీసుకోవచ్చు. లైక్ ఎలా అంటే మనకి మంత్లీ ఒక 1000 రూపీస్ బిలో నుంచే మనకి ఈ సర్వర్స్ అయితే అవైలబుల్ ఉంటాయని చెప్పవచ్చు. కొన్ని పాపులర్ వెబ్సైట్స్ లైక్ గోడాడీ, నేమ్ చీప్ అయితే కనుక పర్ మంత్ 350 రూపీస్ నుంచి అయితే ఇందులో స్టార్ట్ అవుతుంది షేర్డ్ హోస్టింగ్ అనేది. సో అసలు వెబ్సైట్ అనే దాంట్లోకి మీరు స్టెప్ ఇన్ అవుదాము అనుకుంటే షేర్డ్ హోస్టింగ్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. సో సెకండ్ ఆప్షన్ వచ్చేసి విపిఎస్ అంటే వర్చువల్ ప్రైవేట్ సర్వర్స్. ఇందులో ఒక ఫిజికల్ సర్వర్ నిజం అయిన ఒక సిపియుని వర్చువల్ గా మల్టిపుల్ భాగాలుగా డివైడ్ చేసి ఇండివిజువల్ గా తీసుకోవచ్చు. లైక్ ఏ డెడికేటెడ్ సర్వర్. అంటే డెడికేటెడ్ సర్వర్ అనేది థర్డ్ ఆప్షన్ నేను నెక్స్ట్ చెప్పబోతున్నాను. సో ఇలా చెప్పాలంటే మనం షేర్డ్ హోస్టింగ్ కి, డెడికేటెడ్ సర్వర్ కి మధ్యలో ఉంది విపిఎస్ అనేది. మనకి ప్రైస్ పరంగా చూస్తే డెడికేటెడ్ సర్వర్ కన్నా తక్కువ అండ్ షేర్డ్ హోస్టింగ్ కన్నా కూడా ఎక్కువ. బట్ ఫీచర్స్ వచ్చేసి డెడికేటెడ్ లాగా ఉంటాయి, ప్రైస్ వచ్చేసి కొంచెం షేర్డ్ కన్నా ఎక్కువ ఉంటుంది. సో విపిఎస్ అనేది మీడియం స్కేల్ బిజినెసెస్ కి, అంటే ట్రాఫిక్ లైక్ పర్ డే మన వెబ్సైట్ ఒక 5000 to 10,000 పీపుల్ చూస్తున్నారు అండ్ ఈ కామర్స్ సైట్స్ మనం మేనేజ్ చేద్దాం అనుకుంటే విపిఎస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. అండ్ థర్డ్ వన్ వచ్చేసి డెడికేటెడ్ సర్వర్స్. డెడికేటెడ్ సర్వర్స్ అంటే మీకు ప్రతిదీ మీకే డెడికేటెడ్ గా ఉంటుంది. లైక్ ర్యామ్ కానీ, సిపియు కానీ, హార్డ్ డిస్క్ కానీ, బ్యాండ్ విడ్త్ కానీ, ఎవ్రీథింగ్ ఈజ్ డెడికేటెడ్ టు యూ ఓన్లీ. సో ఇది ఐడియల్ చాయిస్ ఫర్ బిగ్ బిజినెసెస్ అండ్ హై ట్రాఫిక్ సైట్స్ ఇదని చెప్పవచ్చు. ఎందుకు అంటే దీని సర్వర్ కాస్ట్ కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి. స్టార్టింగ్ ఫ్రమ్ పర్ మంత్ 3000 నుంచి స్టార్ట్ అవుతాయి. మీ ఓన్ ఐపీ ఉంటుంది. ఐపీ కూడా ఎవరితో షేర్ అవ్వబడదు. సో దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే మీ యూనిక్నెస్ అనేది మీకు పర్టికులర్గా మీకు మెయింటైన్ అవుతుంది. అట్ ద సేమ్ టైం సైట్ కూడా చాలా ఫాస్ట్గా లోడ్ అవుతుంది. సో డెడికేటెడ్ సర్వర్ అనే ఆప్షన్ ఓన్లీ హై ఎండ్ వెబ్సైట్స్కి మాత్రం యూస్ చేస్తూ ఉంటారు. జనరల్లీ ఈ కామర్స్ సైట్స్కి అండ్ న్యూస్ సైట్స్ అంటే విత్ లాట్ ఆఫ్ ట్రాఫిక్ అనేవన్నీ కూడా డెడికేటెడ్ సర్వర్స్ మీద చేస్తారు. సో ఇలాగా మేజర్లీ 3 విభాగాలుగా అయితే మనం సర్వర్స్ని మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు, డివైడ్ చేయవచ్చు. సో షేర్డ్ హోస్టింగ్, విపిఎస్ అండ్ డెడికేటెడ్ సర్వర్స్. సో ఈ మూడిట్లో మీకు ఏది సూట్ అవుతుంది, అంటే మీరు ఏ విధమైన వెబ్సైట్ చేద్దాం అనుకుంటున్నారు, మీకు ఏది సూట్ అవుతుంది అనుకుంటున్నారు అనేది కామెంట్ సెక్షన్ లో చెప్పండి. సో దీన్ని బట్టి మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా మీరు కామెంట్ సెక్షన్ లో అడిగితే దీన్ని నేను ఆన్సర్ చేయడానికి రెడీగా ఉంటాను. దిస్ ఈస్ ద థర్డ్ ఎపిసోడ్ ఆఫ్ ద కోర్ మార్కెటర్. ఇంకా నేను డిజిటల్ మార్కెటింగ్ లో ఉన్న డెప్త్ ని నేను మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ మరిన్ని మీరు చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు ద కోర్ మార్కెటర్. దిస్ ఈస్ రాహుల్ విటాలా.